ఆయన నిజంగానే రాజులకు రాజు, భూపతులకు అధిపతి అనేది రూఢిగా మనం నమ్మం. రాజైన హిజ్కియా ప్రభు సన్నిధానానికి తీసుకెళ్ళి ఆ తాకీదు సన్హెరీబు వాని అనుచరుడైనటువంటి రబ్షాకే అనేవాడు పలికిన మాటలు ఒక లేఖగా రాస్తారు. వాడే ఒక లేఖ రాయిస్తాడు. హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, ఎంతోమందిని జయించుకుంటా వచ్చాం, వాళ్ళ దేవతలు ఏం కాపాడలేదు, మీ దేవుడైన యెహోవా సైతం మిమ్మల్ని కాపాడలేడు, మీ రాజైన హిజ్కియా చెప్పే పనికిమాలిన మాటలు వినొద్దు, మీరు మాకు దాసులు గండి అని ఇటు ప్రగల్భాలు పలుకుతాడు. ఆ పలికిన అని రాస్తాడనమాట. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అసలు మీ దేవుడే మాకు మిమ్మల్ని అప్పచెప్పాడు, మీ దేవుడికి అంత విషయం లేదు అని దేవుణ్ణి వాడు ఎద్దేవా చేస్తూ రాస్తారు. అది ఆ తాకీదు తీసుకెళ్ళి